హైదరాబాద్ కూకట్పల్లిలో సైకిల్ తొక్కుతూ ప్రమాదవశాత్తు స్కూల్ బస్ కింద పడ్డ బాలుడి మృతి చెందారు. జైషిత్ ను కుటుంబ సభ్యులు స్థానిక హాస్పిటల్కు తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం జరిగిన చోటు 3 నియోజకవర్గాల మధ్యలో ఉంది. 15 రోజుల నుండి రోడ్డు మరమ్మతులు చేస్తూనే ఉండడంతో ఈ ప్రమాదం జరిగింది. కనీసం ఎలాంటి సూచికలు కూడా లేకుండా కాంట్రాక్టర్లు పనులు చేస్తున్నారు. అధికారులు డ్రైవర్ నిర్లక్ష్యంతో ఒక్కగానొక్క కొడుకు దూరం అయ్యాడని తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. మనతో పాటు జైషిత్ చౌహాన్ తండ్రి ముఖేష్ ఉన్నారు. ఆ ముఖేష్ గారు అసలు ఎప్పుడు జరిగింది ఈ ఘటన? జైషిత్ ఇంట్లో నుంచి ఎప్పుడు బయటికి వెళ్ళాడు? అసలు ఆ డ్రైవర్ ఏమైనా డ్రంక్ చేసి ఉన్నారా? మీరేమైనా గమనించారా? డ్రైవర్ అయితే తెలియదు డ్రంక్ చేశాడో లేదో. మా బాబు రేపు నిన్న 3:30కి వచ్చాడు స్కూల్ నుంచి. వచ్చి బ్యాగ్ పెట్టాడు. బ్యాగ్ పెట్టేసి సైకిల్ తీసుకొని బయట ఆడుకోనికి పిల్లలతోటి వెళ్ళిపోయాడు. వెళ్ళంగానే కొంచెం కొంచెం సేపు అయినాక బస్సు వచ్చింది. బస్సు వచ్చి బాబు అక్కడ సైకిల్తో తొక్కుతుండు. ఆడ గుంతలు ఉన్నాయి. ఆడ రోడ్ బాగాలేదు. ఆ కన్స్ట్రక్షన్లో ఉంది అది. వాళ్ళు ఇప్పటివరకు చేయలేదు. 2 వారాలు అయిపోయినాయి. 15 రోజులు అయిపోయింది. దగ్గర దగ్గర 20 రోజుల దగ్గర వస్తుంది. వాళ్ళు చేస్తా అని చేయలేదు. ఆ లోపల బస్ అక్కడ వచ్చింది. సడన్గా వచ్చి మా బాబు కూడా వెనకాలే ఉన్నాడు. వస్తుండు ఆ గుంతల్లో కాలేదో అన్బ్యాలెన్స్ అయ్యి పడిపోయాడు. పడిపోతే ఆ బస్సు ఏమైందో వెనకాల వచ్చి అది ఎక్కిచ్చేసాడో తెలియదు. ఎక్కిచ్చిండు. కానీ ఆ డ్రైవర్ దిగేసి పడిపోయాడు. మాకు ఏం అబద్ధం చెప్తుండు. పడిపోయాడు బాబు, ఎక్కియలేదు, పడిపోయిండు, ఏం కాలేదు, హాస్పిటల్ తీసుకెళ్ళి అని చెప్తుండు. తీసుకొని ఇటు దాకా తీసుకొచ్చిండు. కానీ ఆ రీజన్ చెప్తలేడు అసలు. ఇట్లా బస్సు ఎక్కిచ్చేసాను, అది చేశాను, ఏం చెప్తలేడు. పర్వాలేదు, మామూలుగానే ఉంది, ట్రీట్మెంట్ చేయండి అని చెప్తుండు. తీసుకొచ్చాము. మాకు తెలియదు, ఏదో చిన్నగానే అయి ఉంటుంది కదా అని తీసుకొచ్చాము. ఇంట్లో చూస్తే గీరకపోయింది మొత్తం. ఇక్కడ అదైపోయింది. ర్యాష్ ఇట్లా గట్టిగా అదైపోయింది, గీరకపోయింది. హాస్పిటల్ తీసుకుపోయినాం వెంటనే. అప్పటికల్లా బస్సు వెళ్ళిపోయాడు మాకు చెప్పేసి. హాస్పిటల్ తీసుకుపోయినాం, సుమన్ హాస్పిటల్ తీసుకుపోతే అక్కడ చేశారు, అది స్కాన్ ఎక్స్రే చేయించారు. చేస్తే బ్యాక్ బోన్ది కింద అది ఫ్రాక్చర్ వచ్చిపోయింది, మొత్తం ఇరిగిపోయేలాగా ఉంది మొత్తం. ఇక వాళ్ళు ఏమన్నా సిటీ స్కాన్ చేయమన్నారు. వేరే హాస్పిటల్ తీసుకెళ్ళాము. ఆడ తీసుకెళ్తే అక్కడ కూడా సిటీ స్కాన్ చేసే లోపల బాబు క్రిటికల్ ఎక్కువైపోయింది. చేసే లోపల వాళ్ళేమో ఓమ్ని హాస్పిటల్ తీసుకెళ్ళి తొందరగా తీసుకుపోతే అక్కడ వచ్చే లోపల బాబు ఆల్రెడీ మొత్తం పల్స్ చల్లగా పడిపోయింది. మొత్తం అంతా బాడీ చల్లగా అయిపోతే లోపల అడ్మిట్ అవగానే బాబుకు ఆక్సిజన్ పెట్టే లోపల బాబు అదైపోయాడు, ఎక్స్పైర్ అయిపోయాడు.